అక్కినేని నట వారసుడు అఖిల్ సూపర్ హిట్ కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. ఏజెంట్‌తో అట్టర్ ఫ్లాప్ చూసిన అఖిల్ ఏడాదికి పైగా మూవీ చేయలేదు. కానీ ఇటీవల తన కొత్త మూవీని సైలెంట్‌గా స్టార్ట్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాను నాగార్జున గారే స్వయంగా నిర్మించడానికి సిద్ధమయ్యారు. 'హలో' తర్వాత ఆయన మళ్ళీ 'కొడుకు' సినిమాను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యాడు. కిరణ్ అబ్బవరంతో 'వినరో భాగ్యము విష్ణు కథ' అనే సినిమాను తీసి మెప్పించిన మురళీకృష్ణ దర్శకత్వంలో అఖిల్ తన సినిమాను చేయబోతున్నట్టు నాగ్ నిర్మిస్తున్నట్టు సమాచారం. ఇది ప్రేమ కథ మిళితమైన థ్రిల్లర్ మూవీ అని సమాచారం. ఈ చిత్రానికి 'ధీర' అనే టైటిల్ పెడతారని తెలుస్తుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటించబోతున్నారు. ఇందులో విలన్ పాత్రకు అదిరిపోయి చాయిస్ ను తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. 1992తో గొప్ప పేరును సంపాదించిన ప్రతీక్ గాంధీ ఇందులో ప్రతినాయక పాత్ర చేయబోతున్నాడట. 1992లో సటిల్ పర్ఫార్మెన్స్ తో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు ప్రతీక్. అతను తెలుగులో అరంగేట్రం చేయనుండటం పట్ల ఎగ్జైట్ అవుతున్నాడట. త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. అక్కినేని వారసుడిగా హీరోగా తన కెరీర్‌ను ప్రారంభించాడు అఖిల్. తన అన్నయ్య నాగచైతన్య లాగా అఖిల్ కు కూడా మొదట్లో అంతగా హిట్స్ రాలేదు. దీంతో మెల్లగా తనే ఫామ్‌లోకి వస్తాడులే అని అక్కినేని ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అఖిల్ ఇప్పటి వరకు హీరోగా 5 సినిమాల్లో నటించగా 5 కూడా ఫ్లాప్ లేదా డిజాస్టర్స్ గానే నిలిచాయి. ఇప్పుడు తన కెరీర్‌లో 6వ సినిమాతో అయినా హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. అందుకే హిట్ కొట్టే వరకు ప్రేక్షకుల ముందుకు రానంటూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తాజాగా తన కెరీర్‌లోనే 6వ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి. అఖిల్ ప్రస్తుతం మురళీకృష్ణ అబ్బూరి దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నారు. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైనా కూడా ఇది ప్రేక్షకులకు తెలియకుండా సైలెంట్ గా మేనేజ్ చేస్తున్నారు మేకర్స్. అఖిల్ కూడా ఈ మూవీ షూటింగ్ సెట్స్ లో అడుగు పెట్టాడు. ఇది తిరుపతి నేపథ్యంలో సాగే పీరియాడికల్ డ్రామా అని తెలుస్తుంది. దాంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. త్వరలోని చిత్రం నుండి టైటిల్ టీజర్ విడుదల చేస్తారని సమాచారం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.